నమస్కారం వాయిస్ ఆఫ్ అనిత కార్యక్రమానికి స్వాగతం. యువతరం సిరమెత్తితే నవతరం గలమెత్తితే ఏ రంగంలోనైనా యువతులు విజయ శిఖరాలు అధిరోహిస్తారు. పారిశ్రామిక రంగంలో నవయువ మహిళా కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. తమ ప్రతిభా గానాన్ని నలు దిశలా వ్యాపింపజేస్తున్నాయి. శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. పురుషాధిపత్యం అధికంగా ఉండే రంగాల్లో వృత్తి నైపుణ్యంతో దూసుకెళ్తున్న 50 మంది ఆసియా ప్రముఖ వ్యాపారవేత్తలలో 6 దేశీయులే కావడం గర్వించదగ్గ విషయం. వారెవరో ఏమి సాధించారో చూద్దాం. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 50 మంది శక్తివంతమైన వ్యాపార మహిళల జాబితాలో 6 భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. దీనిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య, ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ లాంటి ప్రముఖులు ఉన్నారు. వీరితో పాటు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ అఖిల శ్రీనివాసన్, బయోకాన్ వ్యవస్థాపకులు కిరణ్ మజుందర్ షా, యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖా శర్మ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ ఆశా సంగ్వాన్లు జాబితాలో స్థానం సంపాదించారు. ఒక ఏడాది కాలంలో వ్యాపార రంగంలో మహిళలు సాధించిన విజయాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాను రూపొందించామని ఫోర్బ్స్ తెలిపింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా 50 మంది శక్తివంతమైనటువంటి మహిళల్లో 6 మంది మన భారతదేశంలో ఉండడం చాలా గర్వకారణమైనటువంటి అంశం. దీనికి చక్కటి నిదర్శనం ఏంటంటే భారతదేశంలో మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి రంగాలలో సమపాలలో అభివృద్ధి అవుతున్న దానికి ఇది చక్కటి నిదర్శనం. ఎస్బీఐ అరుంధతి భట్టాచార్య కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంకు కొచ్చారు కానివ్వండి, వాళ్ళతో పాటు ఇంకా 4 వాళ్ళ ఫీల్డ్స్లలో నిష్ణార్థత సంబంధించినందుకు 6 ఫోర్బ్స్ మ్యాగజైన్ తరఫున ఉన్నతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి అవార్డు రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక సందర్భంలో అన్ని బ్యాంకులు దివాలా తీస్తున్నప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం ఐసిఐసిఐ బ్యాంకును ఎంతో తన టాలెంట్తోని ఎంతో తన శక్తియుక్తులతోని కొచ్చారు దాన్ని ముందుకు నడిపింది. ఆమెకు నిజంగా ఎంత బ్యాంకింగ్ ఫీల్డ్లో ఆమె టాప్ ఐకాన్గా నిలిచింది. అలాగే ఇంకా చాలామంది ఈ ప్రపోజల్స్లలోకి రావాలి. ఫ్యూచర్లో బిజినెస్ అండ్ ఇండస్ట్రీలో ఎంటర్‌ప్రెన్యూర్స్లలో కూడా మహిళలు అభివృద్ధి చెందాలంటని చెప్పి కోరుకుంటున్నాను. వారికి సరైనటువంటి సహకారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి సమకూర్చాలి. వాటితో పాటు మహిళలు లీడ్ చేసేటటువంటి ప్రతి కంపెనీకి ప్రతి కార్పొరేట్ ఏజెన్సీకి ప్రత్యేక రాయితీలు ప్రభుత్వం కల్పిస్తే ఇంకా వాళ్ళను ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఈ అవకాశం నిజంగా 6 ఫోర్బ్స్ మ్యాగజైన్ స్పెషల్ ఐడెంటిటీ అవార్డ్స్ రావడం అనేది చాలా ఆనందదాయకం. జీవిత బీమా వ్యాపారంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అగ్రశ్రేణి 5 ప్రైవేట్ కంపెనీల్లో ఒకటిగా చేర్చడానికి ఆ సంస్థ ఎండీ అఖిల శ్రీనివాసన్ చేసిన కృషి అమోఘమైనదని ఫోర్బ్స్ వెల్లడించింది. 1330 కోట్ల డాలర్ల ఆస్తులు కలిగి శ్రీరామ్ గ్రూప్లో భాగంగా ఉన్న శ్రీరామ్ లైఫ్ను శ్రీనివాసన్ ఎంతో కీలకంగా మార్చిందని పేర్కొంది. To give you a very brief background about the Shriram Group and the journey that it has had so far. From 1974, when the Chit Fund Company was started, in a span of almost 38 years,
the group has grown to a stature and level today where it manages assets under management of almost 70,000 crores, has 42,000 employees working for the group, and has a pan-India presence of over 2,500 offices. And just as the great management guru C.K. Prahalad talked about the bottom of the pyramid approach in creation of wealth, Shriram Group has been serving the Aam Aadmi all these years. The focus of all the business entities, whether it is truck financing or MSME financing or trade financing or in general and life insurance, whichever financial services entity we are in today, we have been catering to the common man who otherwise cannot have access to credit from the organized sector. మరోవైపు 30,000 కోట్ల డాలర్ల ఆస్తులు 22.5 కోట్ల మంది కస్టమర్లతో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజంగా వెలుగొందుతున్నారు ఎస్బీఐకి సారథ్యం వహిస్తున్న 58 ఏళ్ల అరుంధతి భట్టాచార్య. మొండి బకాయిలు భయపెడుతున్నప్పటికీ బ్యాంకును మరింత వృద్ధి పదంలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఫోర్బ్స్ తెలిపింది. ఉద్యోగులు తమ పిల్లలు తల్లిదండ్రుల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడానికి ఎస్బీఐ ప్రత్యేక ఆప్షన్ను ఇవ్వడంలో భట్టాచార్య కృషి ఎంతో కీలకమైందని పేర్కొంది. Let me first begin by apologizing for my inability to be there and present in person. But as you can see, it is again technology that has enabled us to bridge this divide and for me to be able to talk to you this evening. Secondly, I would like to thank DataQuest because really this award is something that I would not have thought possible. Being a totally non-technical person to be awarded in respect of technology is really a very, very great honor. And I am truly humbled and I accept it from the bottom of my heart with all the thanks that I can muster. Because to some extent it sort of reinforces the feelings that I have regarding the place that technology now plays in all our lives. ఫోర్బ్స్ వెల్లడించిన శక్తివంతమైన వ్యాపారవేత్తల గురించి తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ అనిత. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ సారథ్యంలో యువ కస్టమర్లను ఆకట్టుకోవడంతో పాటు మొబైల్ ఆన్లైన్ సర్వీసులను అందించడంతో దూసుకుపోతున్నారని ఫోర్బ్స్ తెలిపింది. కాగా భారత బయోటెక్ రంగంలో బయోకాన్ను తీర్చిదిద్దడంలో కిరణ్ మజుందార్ షా కృషి ఎంతో ఉందని పేర్కొంది. కిరణ్ మజుందార్ షా 1953 మార్చి 23న బెంగళూరులో జన్మించారు. మౌంట్ కార్మెల్ కాలేజీలోనూ బెంగళూరు యూనివర్సిటీలోనూ చదివారు. సైన్స్ కెమిస్ట్రీల అభివృద్ధికి చేసిన కృషికి 2014లో ఆమెకు వోత్మేర్ అవార్డు లభించింది. అదే ఏడాది ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకటించిన 50 మంది ప్రముఖ మహిళల్లో ఆమె ఉన్నారు. It's very apparent today that biotechnology has a very, very pivotal role to play in a global way in terms of agri-biotech, in terms of pharmaceutical biotech, and in terms of course, enzyme technology and environmental biotechnology. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ అయిన చందా కొచ్చర్
1961 నవంబర్ 17న రాజస్థాన్లోని జోధ్పూర్లో పుట్టారు. జై హింద్ కాలేజీలో BA చదివారు. తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ చేశారు. జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. మేనేజ్మెంట్ స్టడీస్లో చూపిన ప్రతిభకు వాక్ హార్ట్ గోల్డ్ మెడల్ చందా కొచ్చర్కు లభించింది. We need to focus on the ease of doing business. That is making rules, regulations and decision making simple, quick and transparent. Second, the industry would need all the infrastructure, access to land, natural resources, power, railways, ports, connectivity and so on. The third, we would need policies for specific sectors that have the highest potential for growth. And fourth, we will need to give our young people the right training so that they have skills for manufacturing. So I would like to assure you that all of us believe that it is not just the onus of the government, but we all have a role to play in this journey. On behalf of ICICI Group, I would like to say that for the past 60 years, we have been playing a role in the development of the nation, supporting manufacturing, supporting facilities from the largest infrastructure project to the smallest and medium-sized enterprises, and of course, even giving loans to that demographic dividend that consumes the products and services that are made in India. మరోవైపు యాక్సిస్ బ్యాంకుకు నేతృత్వం వహిస్తున్న శిఖా శర్మ రిటైల్, డిజిటల్ లావాదేవీలు, నెట్వర్కింగ్ విస్తరణ లాంటి వాటిల్లో తన ప్రత్యేకతను చూపించడమే కాకుండా డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకు మొత్తం డిపాజిట్లు 2.80 లక్షల కోట్ల రూపాయలు, నికర లాభం 6,000 కోట్ల రూపాయల స్థాయికి చేర్చడంలో కీలకంగా ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ విమెన్కి బెస్ట్ బిజినెస్ విమెన్ గుర్తింపు వచ్చింది అంటే వాళ్ళందరూ కూడా చిన్నగా మొదలెట్టిన వాళ్ళందరూ ఐ థింక్ ఓన్లీ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ అ లిగసీ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ, బట్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ టు దిస్ లెవెల్ విత్ దేర్ హార్డ్ వర్క్. సో చిన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే వ్యాపారం అనేది చిన్న పెద్ద ఏమీ ఉండదు. మన తెలివితేటలు, మనకున్న స్కిల్స్ని మనం దాంట్లో ఇన్వెస్ట్ చేసి కష్టపడి మనం చేయగలిగితే మనం చేసిన ప్రోడక్ట్ నలుగురికి ఉపయోగపడి మనకు గుర్తింపు తెచ్చేది అయితే తప్పకుండా చేయాలి. ఒక బ్యూటీ పార్లర్ దగ్గర నుంచి, హెర్బల్ ప్రోడక్ట్స్ దగ్గర నుంచి, ఎంబ్రాయిడరీ దగ్గర నుంచి ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్లేస్ అండర్ ది స్కై. అండ్ దిస్ ఈజ్ అ కాల్ ఫర్ ఆల్ ది విమెన్ హూ ఆర్ క్రియేటివ్ అండ్ హూ వాంట్ టు బి ఎంటర్ప్రైజింగ్. I think you just should take this opportunity and this is the time for you to flourish. శిఖా శర్మ 1958 నవంబర్ 19న పుట్టారు. తండ్రి ఆర్మీలో అధికారి కావడంతో తరచూ బదిలీల కారణంగా వివిధ నగరాల్లోని 7 స్కూళ్లలో శిఖా విద్యాభ్యాసం జరిగింది. MBA పాస్ అయ్యాక ముంబైలో నేషనల్ సెంటర్ ఫర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. As you would have seen the Moody's report, I think we are in a better position. So as far as Axis is concerned, no, we're all right. But are you also of the opinion that SLR needs to be cut and going and in a significant way forward? See, I think one has to balance the needs of different sectors of the economy. So if you're taking a view on will cutting SLR give more funding to industry to invest, of course it will. And to that extent, it's a good thing to do. But then you have to look at who will invest. వాయిస్ ఆఫ్ అనితాలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. ఇక అంబానీ, పిరమిడ్ లాంటి వ్యాపార దిగ్గజ కుటుంబాల గురించి ఎవరికైనా తెలుసు. రాబోయే రంగంలో ఈ కుటుంబాల నుంచి వచ్చే వారిలో శక్తివంతంగా ఎవరు వ్యవహరిస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.
ఈ ఏడాది ఆసియాలో 50 మంది శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్ దీనితో పాటు శక్తివంతమైన భవిష్యత్తు యువరాణులతో మరో జాబితాను విడుదల చేసింది. 12 మందిలో కొందరు ఇప్పటికే తమ రంగంలో దూసుకుపోతూ ఉంటే మరికొందరు శరవేగంగా నేర్చుకుంటున్నారని వివరించింది. యువ వ్యాపారవేత్తల జాబితాలో భారతదేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ, విఐపి ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దిలీప్ పిరమిల్ కుమార్తె రాధికా పిరమిల్ ఉన్నారు. స్త్రీలు అత్యంత శక్తివంతులుగా ఎక్కువ మంది ఈ దేశం నుంచి ఎన్నుకోబడ్డారు అంటేనే పెద్ద ఆశ్చర్యం చెందవలసిన విషయం నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా భారతదేశంలోనే స్త్రీని శక్తి స్వరూపిణిగా మొదటి నుంచి కొలుస్తారు. ఆమె ఎక్కడా కూడా అసమర్థత ఉన్నట్టుగా కానీ ఆమె శక్తిహీనురాలుగా కానీ మనం ఎప్పుడూ చూడలేదు. స్త్రీలు చాలా సమర్థవంతంగా మన చరిత్రలో ఎన్నో చేశారు. సో ఇప్పుడు చేస్తున్నారు అంటే తగిన ప్రోత్సాహం అందితే ప్రతి స్త్రీ కూడా ఎంతో సాధించగలుగుతుంది. స్త్రీ ఒదిగి ఉండగలదు, సాధించగలదు. ఎలా అంటే ఆంగ్ల వాక్యం చెప్పినట్టుగా the hand that rocks the cradle rules the world అంటారు. ఊయల ఊపుతున్నప్పుడు చాలా మాతృత్వాన్ని ప్రదర్శిస్తుంది, కానీ ఆమె సామ్రాజ్యాన్ని కూడా ఏలగల శక్తి ఆమెలో ఉంటుంది. అలాగే ఈ శక్తి స్వరూపులైనటువంటి ఈ స్త్రీలందరూ ఇంత గొప్ప ఉన్నత స్థానాన్ని అధిరోహించినందుకు, అది కూడా మన భారతదేశానికి చెందినటువంటి స్త్రీమూర్తులు కావటం నిజంగా గర్వించదగ్గ విషయం. 23 ఏళ్ల ఇషా అంబానీ ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్కు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న విభాగాల్లో అప్రెంటిస్గా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ఈషా ముందుకు సాగుతున్నారని ఫోర్బ్స్ పేర్కొంది. 36 ఏళ్ల రాధికా పిరమిల్ విఐపి ఇండస్ట్రీస్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాధిక 2010లో బాధ్యతలు స్వీకరించినప్పుడు సంస్థ మందగమనంలో ఉంది. అలాంటి సంస్థను 90 కోట్ల రూపాయల వార్షిక అమ్మకాలతో ఈ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ శాంసోనైట్ ను దేశీయంగా దాటగలిగింది. తమ ఉత్పత్తుల విక్రయానికి బాలీవుడ్ నటులను ప్రచారకర్తలుగా చేసుకోవడం సత్ఫలితాలనిచ్చింది. ప్రపంచ లగేజీ మార్కెట్లో అగ్రశ్రేణి కంపెనీగా ఉన్న శాంసోనైట్ ను వెనక్కు నెట్టి విఐపిని ఈషా అగ్రస్థానంలోకి చేర్చారని ఫోర్బ్స్ అభిప్రాయపడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, బెయిన్ సంస్థలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా చేసిన అనుభవం ఆమెకు ఉపకరించాయి. One thing that we have kept consistent is the high fashion element of the brand. So it's not entirely a repositioning. Okay. We always launch it as high fashion European style, but when we launched with international models like you said. Then we wanted to make it more accessible, as every brand wants to grow in its journey. So for Indian consumers to connect to it, we thought Alia Bhatt would be a great match. She's so stylish, she's trendy, she's iconic. She's very witty and clever. I mean, the way she's able to reposition herself on social media, and so that sort of style, youth and energy is just what we thought we needed for Caprese. ఇవాళ ఫోర్బ్స్ వాళ్ళు రిలీజ్ చేసిన 50 మంది జాబితాలో భారతీయులు 6 మంది అద్దెట్లో లేడీస్ ఉండటం చాలా గర్వకారణం. అది కూడా విమెన్స్ డేకి ముందు ఇది రావటం అనేది కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. దీంట్లో బ్యాంకింగ్ రంగాలే కాకుండా ఇన్సూరెన్స్ ప్లస్ ఫార్మసీ రంగాల్లో వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు. దిస్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ది విమెన్ టు స్టాండ్ అప్ టు దిస్ ఛాలెంజ్ అండ్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ యువర్ లైఫ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ సెకండ్లీ, దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఇండియన్ విమెన్. మన పరేడ్, రిపబ్లిక్ డే పరేడ్ కాడ నుంచి ఒబామా గారు వచ్చినప్పుడు ద సల్యూట్ వాజ్ గివెన్, ది గార్డ్ ఆఫ్ హానర్ ఆల్సో వాజ్ గివెన్ బై ఎ లేడీ విమెన్. So this is definitely a great thing for us, a pride for women. రెండోది, ఈ సంవత్సరం మనకి మోడీ గారు ఇచ్చింది బేటీ బచావో బేటీ పడావో. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనని శక్తివంతులుగా చేయటానికి ప్లస్ మనని ఎక్కడ డిస్క్రిమినేట్ చేయొద్దు అనే ఒక ఉద్దేశంతోనే వచ్చింది. సో వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు సచ్ కైండ్ ఆఫ్ డెసిషన్స్, అండ్ విమెన్ హ్యావ్ టు బీ పార్ట్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. Congratulations once again to all the women who have been nominated. ఈషా అంబానీ, రాధికా పిరమిల్ కాక మెట్రో పోలీస్ హెల్త్ కేర్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి అయిన 35 ఏళ్ల అమీరా షా, సిప్లా న్యూ వెంచర్స్
వ్యూహాత్మక ప్రాజెక్టుల విభాగాధిపతి 39 ఏళ్ల సమీనా వజిరల్లి ఉన్నారు. Diagnostics as a sector has been an industry which has, like I said, come up very newly. There's too much happening behind the scenes. It's very fragmented. It's not a consolidated sector completely yet. Getting access to diagnostics is not difficult. Getting access to quality diagnostics is much harder because you'll find, 1,000 labs in every city. But how many of those are actually going to give you the accurate report is a real question mark. I'll give you a simple example. You take something as basic as a cholesterol test. If you go and give your sample in 3 different labs, I guarantee you will get 3 different reports. And you will not know which one is actually right and which one is wrong. ఇది నేటి వాయిస్ ఆఫ్ అనిత. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.